ప్రధాన గాయకునికి దావీదు రచించినది. ఇది జ్ఞాపకార్థమైనటువంటి కీర్తనని వ్రాయబడిన దాన్ని బట్టి మనం చూస్తున్నప్పుడు ఈ కీర్తన బహుశా దావీదే వ్రాసాడు అని అనుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే దావీదు ఏ సమయమున ఏ సందర్భంలో ఈ కీర్తనను వ్రాసాడో అది మనకి తెలియట్లేదు. కానీ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కీర్తన రచయిత మీరు చూడండి, మీ వాక్యం వైపు మళ్ళించి దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ కీర్తన రచయిత 20 వచనం ప్రకారం చూస్తే అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా అనే మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు తన జీవితంలో అనేకమైనటువంటి విషమ పరీక్షలు, అనేకమైనటువంటి కఠినమైన బాధలు అనుభవించిన వాడిగా మనము చూడగలుగుతూ ఉన్నామన్నమాట. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన 9వ వచనం 18వ వచనం ప్రకారంగా చూస్తే ఇంచుమించుగా ఆయన వృద్ధాప్యానికి వచ్చిన వాడిగా లేదా దాన్ని సమీపిస్తున్న వాడిగా మనము చూడగలుగుతూ ఉన్నామన్నమాట అండి. ఒక విధంగా చెప్పాలంటే ఈ కీర్తనలో తన పుట్టుకను గురించి మాట్లాడుతున్నాడు, తన బాల్యం యవనం గురించి మాట్లాడుతున్నాడు, తన వృద్ధాప్యము నుండి మాట్లాడుతున్నాడు. బహుశా ఈ కీర్తన రాసే సమయానికి ప్రియులారా అతను వృద్ధాప్యమునకు దరిదాపుగా వచ్చినట్లుగా మనం లేదా వృద్ధాప్యంలో ఉన్నట్టుగా మనం గుర్తించగలుగుతున్నాం. తన పరిస్థితులు చాలా కఠినముగా ప్రతికూలముగా ఉన్నవి గత కాలంలో. అవి ఆలోచిస్తున్నాడు, జ్ఞాపం చేసుకుంటున్నాడు. అంత మాత్రమే కాదండి, ఇప్పుడు తాను అనుభవిస్తున్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా ఇక్కడ మనం 4వ వచనం చూస్తూ ఉన్నప్పుడు భక్తిహీనుల చేతిలోండి నన్ను రక్షింపము, కీడు చేయవారి పట్టులోండి బలత్కారుల పట్టులోండి నన్ను విడిపించుము అని దేవునికి ఏం చేశాడు చెప్పండి, ప్రార్థన చేశాడు. అంత మాత్రమే కాదు, 10వ వచనంలో నా శత్రువులు నన్ను గురించి మాట్లాడుకొనిచున్నారు, నా ప్రాణము కొరకు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు. దేవుడు వారిని విడిచెను, తప్పించు వారు ఎవరినూ లేరు, వారిని తరిమి పట్టుకొనుడని వారు ఏం చేస్తున్నారు చెప్పండి, వారు అనుకుంటూ ఉన్నారు అనే విషయాలను ఆయన దేవునికి తన ప్రార్థనలో విన్నవిస్తూ ఉన్నాడు. ఇలాగ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఎవరున్నారు చెప్పండి, శత్రువులు ఉండడం మనం చూస్తూ ఉన్నామన్నమాట. అలాంటి ఆ పరిస్థితుల్లో ప్రియులారా తన జీవితంలో ఎదురైనటువంటి ఆ విషమ పరిస్థితులు, ఆ కఠినమైన పరిస్థితులు, వెంటాడి తరుముతున్నటువంటి శత్రువులు, ఆ ప్రాణాపాయ అనుభవాలు, వీటన్నిటినీ జ్ఞాపం చేసుకొని దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు చెప్పండి అమ్మా, విశ్వాసంతో దేవుని వైపు తిరిగాడు. దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఏం చేశాడు చెప్పండి, ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మొదటి చరణం చూడండి. యెహోవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడూను సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము, నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము. దేవుని వాక్యమును మనం చూస్తూ ఉన్నప్పుడు ఈయన దేవుని సందులో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొన్ని మార్లు కొంతమంది కష్టాలలో శ్రమలలో కృంగిపోతారు, నీరసిల్లిపోతారు. ప్రియులారు సరికదా దేవుని కాపుదల, దేవుని సంరక్షణ, మరి దేవుడిచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయి అన్నట్టుగా ప్రశ్నించేవారుగా ఉంటారు. కానీ ఇక్కడ ఈ కీర్తనకారుడు ప్రియులారా దావీదుని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రశ్నించిన వాడిగా కనిపించడు, కానీ దేవుని విశ్వాస్యతను, దేవుని నమ్మకత్వాన్ని, దేవుని యొక్క ప్రియులారా నీతిని ఈ విధంగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అతడు ఎంతో విశ్వాసంతో మరి దేవుని యొక్క సంరక్షణను ఆయన మరి ఆ రక్షణను ఆయన నమ్మిన వాడే దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు చెప్పండి అమ్మా, ప్రార్థన చేస్తున్నాడు. నిజమైన విశ్వాసం నిన్ను కలవరములో భయాందోళన చెంది అది కృంగిపోయేటట్లుగా చేయదు, కానీ విశ్వాసంతో దేవుని వైపు తిరిగి దేవుని మీద ఆనుకొని ఏం చేస్తుంది చెప్పండి, ప్రార్థించేటట్లుగా చేస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం.
ఈ కీర్తనలో ఆయన అన్న మాటలు బట్టి మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమంటే బాల్యము నుండి లేదా తల్లి గర్భంలో తాను పడిన మొదలుకొని ఈ బాల్యము నుండి జీవితంలో ఇంతవరకు తాను అనుభవించిన సంవత్సరాలు ఏమైతే ఉన్నాయో వీటన్నిటిలో దేవుని విశ్వాస్యతను, ఆయన నమ్మకత్వాన్ని, ఆయన బలప్రభావాలను, మరి ముఖ్యంగా ఆయన నీతిని ఏం చేసుకున్నాడు చెప్పండమ్మా, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అన్నమాట. మీరు చెప్పండి, వాటిని అనుభవించకుండా ఎవరన్నా జ్ఞాపకం చేసుకోగలరో చెప్పండి కదా. కనుక దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ ప్రార్థనలో దేవుని పట్ల గొప్ప విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి, మరి వ్యక్తీకరిస్తూ దేవుడు తన్ను విడిపించాలి అని, రక్షించాలి అని ప్రార్థన చేస్తూ దేవుడు తప్పకుండా తను అలా విడిపిస్తాడునని, రక్షిస్తాడునని ఏమంటే దేవునిని తాను స్తుతించడానికి, ఈ దేవుని యొక్క శౌర్యమును గూర్చి, ఈయన బల ప్రభావాలను గూర్చి, ఈయన ఇచ్చిన రక్షణ గూర్చి ఇతరులకు తెలియచేయాలని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, తీర్మానాలు ఏమైతే ఉన్నావో, ఒక సగటు విశ్వాసి తన జీవితంలో ఎదురైనటువంటి విషయం పరీక్షల్లో, శ్రమలలో, పోరాటాల్లో ఏం చేయాలో దావీదు జీవితం నుండి నేర్చుకుంటాం. రెండోదిగా దేవుడు మన తన కృపలో జ్ఞాపం చేసుకుని మనమున్న స్థితిగతులను, పరిస్థితులను విడిపిస్తున్నప్పుడు మనము ఏం చేయాలో ఏమండి కీర్తన రచయిత అనుభవంలో మనం ఏం చేస్తాం చెప్పండి, నేర్చుకుంటాం. ఆయన ఏమన్నాడు దేవుని సన్నిధిలో, ఏమని ప్రార్థన చేశాడు, యెహోవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఏమన్నాడు చెప్పండమ్మా. దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్న మాట, ఇన్ యూ ఓ లార్డ్ ఐ పుట్ మై ట్రస్ట్ అంటున్నాడు మాట అండి. లేదా ఐ హ్యావ్ టేక్ రిఫ్యూజ్ అంటున్నాడు మాట అండి. కనుక ఆ దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియులారా, ఆయన యొక్క నమ్మకం, ఆయన విశ్వాసం ఇప్పుడు ఎవరి మీద ఉంది చెప్పండమ్మా. ఆయన ఎవరి నుంచి వచ్చాడు. అది సహజంగా మన జీవితంలో కొన్ని బాధలు ఎదురవుతే, సమస్యలు మన పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉంటే ముందు మనం ఎవరు జ్ఞాపం చేసుకుంటాం చెప్పండమ్మా. ముందు మనం ఎవరు ఫోన్ చేస్తాం, అమ్మ ఇది పరిస్థితి, డాడీ ఇది పరిస్థితి అని చెప్పి తల్లిదండ్రులకు, లేకపోతే స్నేహితులకు, లేకపోతే మన పట్ల ఏదో ప్రేమ శ్రద్ధ కలిగిన వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారితో. కానీ ఒక విషయం ఏంటంటే, దావీదు తన జీవితంలో అన్ని ప్రతికూల పరిస్థితులు ఎవరు జ్ఞాపం చేసుకుంటున్నాడు. ఏంటి, ఆయనకి తల్లిదండ్రులు లేరా, అతనికి సహోదరులు లేరా, స్నేహితులు లేరా అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, తల్లి కంటే, తండ్రి కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే, స్నేహితుల కంటే, ఏమండి అందరికంటే మిన్నైన వాడు ఎవరు చెప్పండి, దేవుడు. గనుక దేవుని వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు, మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ, నన్నెన్నడూ సిగ్గుపడియొద్దు, నన్ను విడిపించు, నన్ను తప్పించు, నన్ను రక్షించు, తర్వాత నాకు ఆశ్రయదుర్గముగా ఉండు, తర్వాత చెప్పండి నా వృద్ధాప్యమందు నన్ను విడనాడొద్దు. అమ్మా అందరూ మౌనంగా ఈ మాటలు వింటున్నారు కదా మీరు. చూడండి, తర్వాత ఏమన్నాడు, నాకు దూరంగా ఉండొద్దు, నాకు సహాయం చేయడానికి త్వరగా ఏం చెప్పన్నాడు చెప్పండి, రమ్ము. తర్వాత చివరిగా 21 వచనం అన్నాడు, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగుచి, నా గొప్పతనమును వృద్ధి చేయి అని. అంటే నాకు ఒకప్పుడు ఏదైతే మరి ఉందో దానిని నాకు తిరిగి ఆ గ్రేట్నెస్ను మరలా తిరిగి నాకు ఇమ్మని చెప్పి, పునరుద్ధరించమని చెప్పి దావీదు దేవుని సన్నిధిలో ఏం చేస్తాడు చెప్పండి, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇలా ప్రార్థన చేస్తూ ప్రియులారా, ఆయన దేవునికి ఆయన కొన్ని నీవే 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 అని పేర్లు పెట్టి ఆయన అంటున్నాడు. ఏమని అంటున్నాడు, నీవే. దేవునికి స్తోత్రం. మొదటిగా ఆయన ఏమన్నాడు చూడండి దయచేసి దేవుని వాక్యంలో, నా శైలము, నా దుర్గము నీవే. అమ్మా ఏమన్నాడు చెప్పండి అమ్మా, నా శైలము, ఏమండి యు ఆర్ మై రాక్ అండ్ మై ఫార్ట్రెస్ అని అంటున్నాడు మాట. కనుక దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నప్పుడు, నీవు నా శైలము, ఏమండి నా దుర్గము, దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు యుద్ధంలో వస్తాయి కదా, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేస్తుంది కదా.
అలాగే మరికొన్ని మనం ఆలోచన చేస్తున్న ముఖ్యంగా ఉక్రెయిన్ ప్రజలు ఎప్పుడైతే ఆ క్షిపణులు వస్తున్న ఆకాశంలో మరి విమానాలు ఎగురుతున్న మరి పరిస్థితులను రాడార్ వ్యవస్థ ద్వారా వారు గుర్తిస్తారో ఆ ప్రాంతానికి ముందు ఏం చేస్తారు చెప్పండి, సైరన్ ఏమండి చాలా శబ్దంతో వినిపిస్తే అప్పుడు ప్రజలందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి అమ్మా, ప్రాణాలు కాపాడుకోవడానికి కొరకాయ అమ్మా. మన ప్రాంతంలో ఒకవేళ హెలికాప్టర్ వెళ్తుంటే పిల్లలు రే హెలికాప్టర్ అన్నట్టుగా ఆకాశం చూసినట్టు చూస్తారు. అప్పుడు చెప్పండి అమ్మా ఏం చేస్తారు, బంకర్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తారు చెప్పండి అమ్మా, దాక్కుంటారు అన్నమాట. ఆ పరిస్థితులు ఆ మరణాపాయ పరిస్థితులు తప్పించబడే సమయం వరకు కూడా వారు దాక్కుంటారు అన్నమాట. కనుక ఈరోజు అలా మనం దాక్కోగలిగినటువంటి మన దుర్గము, మన శైలం ఎవరు చెప్పండి, దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఆయన ఎవరి వశములో నుండి ఎవరిని తన్ను అలా కాపాడినట్లుగా నా దుర్గము నా శైలము నీవే అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు అని ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ రాయబడింది, భక్తిహీనుల చేతిలో నుండి, కీడు చేయవారి పట్టులో నుండి, బలత్కారుల పట్టులో నుండి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. రెండోదిగా అంటున్నాడు, నా నిరీక్షణాస్పదము నీవే. 5వ వచనంలో చూడండి, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నుండట అందరూ చెప్పాలి, ఎప్పుడు చెప్పండమ్మా, మై ట్రస్ట్ ఫ్రమ్ మై యూత్ అని ఇక్కడ ఇంగ్లీష్లో రాయబడింది అన్నమాట అండి. గనుక ఏమన్నాడు అంటే యు ఆర్ మై ట్రస్ట్ అంటున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఏమండి తర్వాత ఆ 3వది అక్కడ చూస్తున్నాం, నా బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. తర్వాత అన్నాడు యు ఆర్ మై హోప్ అంటున్నాడు. నేనున్న ఈ ప్రతికూలమైన పరిస్థితుల నుండి నన్ను విడిపించగలిగిన నా నిరీక్షణ ఆధారం కూడా ఎవరు చెప్పండి, నీవే అని అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, గర్భవాసనైనది మొదలుకొని నాకు ప్రాపకుడవు ఏమండి నీవే అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. గారికి తర్వాత ఏమన్నాడు, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే అని అంటూ ఉన్నాడు. తర్వాత నాకు బలమైన ఆశ్రయము నీవే. ఎన్ని పర్యాయాలు చెప్తున్నాడండి మాటలు, 6 పర్యాయాలు. నీవే ప్రభువా నా శైలము నా దుర్గము, నీవే నా నిరీక్షణాస్పదము, నీవే నా బాల్యం నుండి నాకు ఆశ్రయం, నీవే తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు, నీవే గర్భవాసన మొదలుకొని నాకు ప్రాపకుడవు, నీవే నాకు బలమైన ఏమండి యు ఆర్ మై స్ట్రాంగ్ రిఫ్యూజ్ అన్నాడు అన్నమాట అండి. నాకు బలమైన ఆశ్రయం ఎవరు చెప్పండి, నీవే. నువ్వు ఎప్పుడైనా సరే నీ జీవితంలో పరిస్థితులు నేను బాధిస్తున్నప్పుడు నీవు తప్ప ఎవరు ప్రభువా, నీవే నీవే అని ఇలాంటి మాటలు దేవునితో అనగలిగావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది దేవుని సందుకు వచ్చినప్పుడు అడుక్కునే వాళ్ళు అడుగుతారు దేవుణ్ణి. ఎలాగ చెప్పడమ్మా, అడుక్కునే వాళ్ళగా. అంటే బహుశా అలా అడగడంలో ఉన్నటువంటి మరొక కారణం ఏంటంటే వాళ్ళకి దేవునితో ఏమి లేదు చెప్పండి, తండ్రి బిడ్డల లాంటి ఒక సహవాసం అనేది వారి అనుదిన జీవితంలో వారు కలిగి లేరేమో. గనుక దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎంత అద్భుతమైన ప్రార్థన చేశాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గనుక ప్రియులారా, ఆయన దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు చెప్పండి, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ఒక అద్భుతమైన మాటను తెలియజేశాడు. అదేంటంటే చూడండి, దేవా నువ్వు నన్ను విడిపించినప్పుడు, నా జీవితాలలో నువ్వు కార్యాలు చేస్తున్నప్పుడు మరి నేనేం చేస్తాను అని అంటే, చూడండి దావీదుకి ఒక విశ్వాసం ఉందన్నమాట. ఏంటంటే దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు చెప్పండి, నా ప్రార్థనలు ఏం చేస్తాడు చెప్పండి, ఆలకిస్తాడు. నేనున్న ఈ ప్రతికూల పరిస్థితులు ఏం చేస్తాడు చెప్పండి, ఆయన నన్ను విడిపిస్తాడు.
అప్పుడు మరి నేనేం చేస్తాను అని అంటే ఆయన అన్నాడు, నా నోరు అన్నాడు, నా అండి నా కన్నులు అన్నాడు, తర్వాత నా వ్రేళ్ళు అన్నాడు, తర్వాత నా చేతులు అన్నాడు, తర్వాత నా పెదవులు అన్నాడు. దేవునికి స్తోత్రం. 8వ వచనం చూడండి, నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ. చెప్పండమ్మా, ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు అన్నాడా, దినమంతయు నా నోరు నిండి ఉన్నది. దేవునికి స్తోత్రం. మరొక చోట ఏమన్నాడు అంటే, పగయు శపించుటయు వారి నోట ఉండెను అన్నాడు. అంటే లోకములో కొంతమంది నోట ఏముంది చెప్పండి, పగ, శపించడం, ఏమండి సర్పం యొక్క విషయం మరి అన్నట్టుగా. కానీ దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు ఏమండి దేవుని కీర్తితో దేవుని ప్రభావ వర్ణనతో దినమంతా ఆయన నోరు నిండిపోయిందంటే దేవునికి స్తోత్రం. తర్వాత దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఆయన పెదవుల గురించి మీరు ఆలోచన చేయండి. చెప్పండి అమ్మా, ఆయన యొక్క 71వ కీర్తనలోనే మనం ఇంకా తర్వాత చూడండి, చూడండి 15 వచనం చూడండి, నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును, అవి నాకు ఎన్న సఖ్యము. అంటే అక్కడ వాటిని లెక్క పెట్టడానికి నాకు చేత కాదు అని దాని యొక్క అర్థం అన్నమాట అండి. కనుక దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఇంకా కిందకంట వెళ్ళి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు చూడండి, కిందకంట వెళ్తే 22 వచనం చూడండి, నా దేవా నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాయిద్యములతో నేను ఏం చేస్తాను, నేను స్తుతిస్తాను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ, సితారాతో నిన్ను కీర్తిస్తాను. ఇవి తంతి వాయిద్యాలకు సంబంధించినవి. వీటితో నేను ఏం చేస్తాను చెప్పండి, చెప్పండి, స్వరమండల వాయిద్యములతో సితారాతో అంటే ఏమంటే తన ఇప్పుడు ఆ తంతి వాయిద్యాల మీద ఏముంటాయి చెప్పండి, అతని వేళ్ళు ఉంటాయి. తర్వాత సితారాను అతని మరి చేతులు ఏం చేస్తాయి చెప్పండి అమ్మా, మ్రోగిస్తాయి. తర్వాత దేవుని వాక్యాలు మనం చూసినప్పుడు 13వ వచనంలో కింద అన్నాడు, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును. నిరీక్షింతును అనే మాటకున్న అర్థం ఏంటంటే ఆశతో నేను ఎదురు చూస్తాను. అంటే ఆయన కనులు ఏం చేస్తున్నాయి చెప్పండి అమ్మా, నిరీక్షణతో నిండి ఉన్నాయి. తర్వాత 23వ వచనం చూడండి, నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులు నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయను. దేవునికి స్తోత్రం. అంటే అతను తన నోటితో తన పెదవులతో చెప్పండి దేవుణ్ణి స్తుతిస్తాడట. తన వ్రేళ్లతో చేతులతో వాయిద్యాలు ఏం చేస్తాడు చెప్పండి, వాయిస్తాడట. మీ అందరి దగ్గర ఒక చక్కటి వాయిద్యం ఉందో తెలుసా అండి, అదే ఏంటి చెప్పండి అమ్మా, చప్పట్లు కొట్టడం. మరి కొంతమందికి ఎందుకునో ఎన్నిసార్లు చెప్పినా కూడా వారి జీవితంలో ఇప్పటికీ నేర్చుకోలేదని చప్పట్లు కొట్టడం. అన్యులైన వారి దగ్గరికి వెళ్ళండి, వారి కార్యక్రమాలు చూడండి, వారి దగ్గర చూసి నేర్చుకోండి. అప్పుడైనా బుద్ధి జ్ఞానం అనేది మనకు వస్తుందేమో. కనుక ఈ సమయంలో ఇంకా మనం ఆలోచన చేస్తే అతని కన్నులు నిరీక్షణతో దేవుని వైపు ఏం చేస్తాయని చెప్పండి అమ్మా, చూస్తూ ఉన్నాయి. దేవుని వాక్యం తన పెదవులట ఏమండి ఏం చేస్తున్నాయంటే విమోచించిన దేవుడు విమోచించిన తన ప్రాణము కూడా అంట ఉత్సాహ ధ్వని చేస్తున్నాయంట. ఏ ధ్వనమ్మా, ఏ ధ్వని? ఇందాక ఇక్కడ చాలామంది ఇప్పుడు ఇంకా ఉన్నారు యవనస్తులు, వెనక నుండి పాడే వాయిస్ వినపడుతుంది కానీ ఈ ముందు నుండి వినపడడం లేదు. ఇక్కడ సండే స్కూల్ పిల్లలు ఉన్నారు, వారి నుండి సరిగ్గా వినపడతలేదు. వాస్తవానికి ఇంతమంది పురుషులు ఉన్నారు ఏమండి, ఆ ఉత్సాహధ్వని మీ పాటల్లో ఏమీ వినపడడం లేదు. అంటే మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి నేను అంటలేదు కానీ ఏమండి దేవుని వాక్యాలు మనం చూస్తున్నప్పుడు దేవుని మరి విమోచన, ఆయన చేసిన కార్యాలు మనల్ని ఏం చేయాలంటే, ఆ రోజు 10 మంది కుష్ఠరోగుల్లో అన్యుడైనటువంటి ఒక కుష్ఠరోగి శుద్ధుడైన తర్వాత ఎక్కడికి వచ్చాడు చెప్పండి, దేవుని సంధికి అతను తిరిగి వస్తూ
ఎస్, అతను ఏం చేశాడు చెప్పండమ్మా. అమ్మా ఏమండి, పెద్ద స్వరముతో ఏం చేశాడు చెప్పండమ్మా, దేవుని మహిమపరచునట. అది దేవునికి స్తోత్రం. గనుక దేవుని వాక్యం మనం చూసినప్పుడు ఈ కీర్తనలో ఒక అద్భుతమైన ప్రార్థన ఉంది. అదేంటంటే, నా వృద్ధాప్యం వరకు నువ్వు నన్ను ఏం చేయదు చెప్పండి, విడనాడొద్దు అని అన్నాడు. అమ్మా ఏమండి, అంతేనండి. వృద్ధాప్యమందు నన్ను విడనాడుకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము అన్నాడు. అమ్మా ఒక ఆమె పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి నాకు ఇంకా కొన్ని సంవత్సరాలు బతకాలని ఉందండి, నాకు వరకు మీరు ఏం చేయండి, ప్రార్థన చేయండి. ఏ అమ్మాయి ఎందుకు బతకాలనుకుంటున్నావు, మరి పాసల నరసింహ గారికి లాగా ఏమన్నా మందిరం ఊడుస్తావా అన్నట్టుగా, ఏమండి ఎందుకు జీవించాలనుకుంటున్నావు అంటే ఆవిడ అందట, ఏమి లేదయ్యా, ఈ మధ్యనే నా మనవడికి పెళ్లి చేసాము కదా, వాడికి ఒక ఫలము ఏ పండు ఏదో దేవుడు ఇస్తే, అంటే దాని అర్థం ఏంటి, ఒక కొడుకులో కూతుర్ని ఇస్తే వాళ్ళు చూసి సంతోషించి చచ్చిపోదాం అనుకుంటున్నాను. అంటే లోకములో కొంతమంది బ్రతకాలి అని వారు కోరుకుంటున్నప్పుడు, ఏమండి నా వృద్ధాప్యము వరకు నన్ను విడనాడొద్దు అని ప్రార్థన చేస్తున్నప్పుడు వారి ఆశలు, వారి కోరికలు ఏంటంటే అవి స్వార్థపూరితమైనవి. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో ఇదే ప్రార్థన ఆయన మరలా చేశాడు. చూడండి 18వ వచనంలో అక్కడ కూడా ఏమన్నాడు, నేను తలనెరిసి వృద్ధుడనై ఉండే వరకు నన్ను విడవకము అని అంటూ ఉన్నాడు. ఎందుకు అలా ప్రార్థన చేస్తాడంటే, అప్పుడు పైన చదవండి, దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు. దేవునికి స్తోత్రం. అమ్మ ఏ తరానికి చెప్పండి అమ్మా, అమ్మా వచ్చే తరాలకంటండి. దేవుని వాక్యం 16 వచనం చూడండి, ప్రభువైన యెహోవా యొక్క ఏమండి బలత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టేదను, నీ నీతిని మాత్రమే నేను వర్ణించేదను. 15 వచనం చూడండి, నీ నీతిని నీ రక్షణను. ఏమండి ఆ తర్వాత దేవుని వాక్యంలో చూడండి, ఇంకా ఈ మాట చాలా సందర్భాల్లో మనము చూస్తామన్నమాట అండి. 2వ వచనంలో కూడా అంటాడు, నీ నీతిని బట్టి. సుమారు 5 పర్యాయాలు ఇక్కడ దేవుని నీతిని గురించి ప్రస్తావించాడు. అంటే 19వ వచనంలో కూడా మనం ఈ విషయాలు చూస్తాము, 16వ వచనంలో 15వ వచనంలో కూడా మనం చూస్తాము. దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే చివరగా, కాగా నా నాలుక దినవల్ల నీ నీతిని వర్ణించును అంటే దేవుని నీతి ఒక ప్రాముఖ్యమైన అంశంగా చూస్తాం. రెండవదిగా దేవుని రక్షణ. ప్రియులారా వీటిని గురించి ఏం చేస్తాడంట, వర్ణిస్తాడంటండి. అమ్మ ఏం చేస్తాడు చెప్పండి అమ్మా, అమ్మ ఏం చేస్తాడు, వర్ణిస్తాడు. కొంతమంది మనుషుల గురించి భలే వర్ణిస్తారండి. ఎంత చక్కగా వర్ణిస్తారు అంటే ఎందుకో మరి తెలియదు, కానీ మనుషులు చేసే చిన్న చిన్న కార్యాలు, ఏమండి వారితో సంభాషించే కొద్దిపాటి సమయాల గురించి వర్ణించగోరితే, ఇప్పుడు ఈ దేవుడు మన జీవితంలో మనము తల్లి గర్భములో పడింది మొదలుకొని, అసలు తల్లి గర్భములో పడడానికి కారకుడు ఎవరు, ఆయనే. 139వ కీర్తనలో అంటాడు, నా తల్లి గర్భములో నిర్మించిన వాడవు నీవే, నా అంతరంద్రములను ఎముకలను కలగజేసిన వాడవు నీవే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా. అనగా దాని అర్థం ఏంటంటే, ఒకటి శరీరం పదార్థానికి సంబంధించింది ఏదైనా ఈ రోజు ఉంటుంది, రేపు నశించిపోతుంది. రెండవది ప్రాణాత్మలు ఉన్నాయి, అవి ఎవరి నుండి వచ్చాయి, నిత్యుడైనటువంటి దేవుళ్ళ నుండి వచ్చాయి. నిత్యుడైన దేవుళ్ళు వచ్చిన ప్రాణాత్మలో ఏమండి భూమి నుండి వచ్చిన పదార్థం సంబంధించినటువంటి ఏమండి ఆ యొక్క మట్టి కలిపి ఇప్పుడు ఏమైనా చెప్పండి, వ్యక్తిత్వం కలిగిన, చిత్తం కలిగిన, సామర్థ్యాలు కలిగిన, ఏమండి దేవునిగా తెలుసుకొని ఆయన అర్థం చేసుకొని ఆయన ఆరాధించగలిగినటువంటి ఒక వ్యక్తిగా దేవుడు రూపించడం అని ఏదైతే ఉందో అమ్మ, దానిని ఆలోచిస్తూ ఉన్నాడు. అది ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆలోచిస్తున్నాడు. కొంతమంది ఆలోచిస్తే ఏమి ఆలోచిస్తారు, ఇవాళ సండే కదా, మటనా చికెనా, ఏమండి బిర్యానా అంటే ఇలా అన్నానని అనుకోబోకలే అండి. కొంతమంది ఇది ఆలోచిస్తారండి,
లోకంలో ఉన్న వాటి గురించి ఆలోచిస్తారండి. కానీ ఇక్కడ దేవుని శౌర్యమును గూర్చి, ఆయన యొక్క ఏమండి ఆ ప్రభావమును గూర్చి, ఆయన గొప్ప కార్యాలను గూర్చి, ఆయన నీతిని గూర్చి, ఆయన రక్షణ గూర్చి, తర్వాత దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా చూడండి 17వ వచనం, దేవా బాల్యము నుండి నువ్వు నాకు బోధించుచూ వచ్చితివి. ఎంత గొప్ప విషయమండి. మనం నేర్చుకోవడానికి ఇష్టపడాలే కానీ మరీకి వలె ప్రభు యొక్క పాదాల దగ్గర ఉండి నేర్చుకోవడానికి మనం సమయం ఇవ్వాలే కానీ, ఆశపడాలే కానీ, ఆ ఆకలి మనకు ఉండాలే కానీ, దేవుడు ఏమని చెప్తున్నాడు? నీ మీద దృష్టి ఉంచుతాను, నీకు ఆలోచన చెప్తాను, నీకు నేను ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గములను నీకేం చేస్తాను? బోధిస్తాను. ఏమండి మీరు చెప్పండి, ఎంతకంటే గొప్ప బోధకుడు ఈ లోకంలో ఎవరున్నా ఉన్నారో చెప్పండి? ఎవరు లేరు కదా. గనుక దేవుని వాక్యం చూస్తున్నప్పుడు ఆయన దేవుడు ఏమండి కీర్తనకారుడు దావీదుకి బాల్యము నుండి బోధించాడట. ఇప్పుడు బోధించిన వాటిని ఏం చేశాడు? పౌలు తిమోతి అంటున్నాడు, నా వలన విని వాటిని బోధించబడిన వాటికి నువ్వేం చేయాలి? ఒక మంచి గృహ నిర్వాహకుడిగా ఉండాలి. నువ్వేం చేయాలి? నమ్మకమైన వారికి నువ్వు తిరిగి వాటిని ఏం చేయాలి? అప్పగించాలి. కనుక ఈయనేమంటున్నాడు? నీవు నాకు బోధించావు అంటున్నాడు. తర్వాత దేవా బాల్యము తర్వాత ఎంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చి తిని అన్నాడు. తర్వాత దేవుని వాక్యం మనం చూసినప్పుడు దేవుని నుండి బోధించబడ్డాడు. ఇప్పుడు దేవుని గురించి బోధకుడిగా మారాడు. ఆయన నీతిని, ఆయన రక్షణను, ఆయన ప్రభావమును, ఆయన శౌర్యమును గూర్చి, ఆయన గొప్ప కార్యములను గూర్చి ఏం చేస్తున్నాడు చెప్పండమ్మా? ఆయన తెలియజేస్తూ ఇది చాలదన్నట్టు, దేవా నా ఆయుష్ పొడిగించవా, నాకు ఆయుష్ ఇవ్వా, ఆరోగ్యం ఇవ్వా. ఎందుకంటే నేను వచ్చే తరాలు ఏమండి ఆ యొక్క న్యాయాధిపతుల కింద 2వ అధ్యాయంలో రాయబడినట్లుగా యెహోవానైనను ఆయన చేసిన కార్యాలైనను ఎరగని తరము ఏమండి ఒకటి వచ్చింది అని మనం చూస్తున్నాం కదా. అలాంటి తరాలు రాకుండా ఉన్నట్లుగా నేను ఇదిగో నీ శౌర్యాన్ని గూర్చి, నీ బాహుబలమును గూర్చి నేను తెలియచేయనట్లుగా అందుకు నా ఆయుష్ పొడిగించయ్యా, అందుకు నాకు ఆరోగ్యమయ్యా, అందుకు నాకు నా వృద్ధాప్యం వరకు నన్ను నువ్వేం చేయొద్దు, విడవద్దయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఏమండి ఈరోజు నీవు నేను దేని కొరకు బ్రతుకుతున్నాం? ఒకవేళ దేవుడు మనకి రోజులు, నెలలు, సంవత్సరాలు ఆయుష్ మనకిస్తూ ఉంటే నీవు ఏ ఉద్దేశంతో దేని కొరకు నువ్వు ఆశిస్తున్నావు? ఏమండి నీ స్వార్థము కొరకా? ఈ భూమి మీద ఏదో ఒక దానిని సంపాదించుకొని దాని కొరకు మాత్రమే బ్రతకడం కొరకా? మనం ఆలోచన చేద్దాం. చూడండి, ధనవంతుడు తనకిష్టమైనట్లుగా ప్రతిరోజు ఉదయం రంగు వస్త్రం ధరిస్తూ తనకిష్టమైనట్లుగా తన కొరకు బ్రతికాడు. అది దేవుని కొరకు బ్రతకలేదు. సమాజంలో తన కళ్ళ ఎదుట పడున్న చెప్పండి ఆ యొక్క లాజరు లాంటి పేదవాళ్ళని ఉద్ధరించడం కొరకు ఏదో చేద్దామన్నట్టు వారి కొరకు కూడా బ్రతకలేదు. స్వార్థం మనుషులు ఏం చేస్తుంది అంటే దేవుణ్ణి మర్చిపోయినట్టుగా చేస్తుంది. సహపాటు మనుషులను కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఏమండి వారిని దాటిపోయేటట్లుగా చేస్తుంది. చూడండి, ఆయన బ్రతుకు ఆయన ఏదో జీవితం జీవించి ఇంటాను కదా ఏదో అన్నారు కదా, ఏమనాలండి అన్నట్టు మీకు ఓపుకున్నదిలేండి. గనుక ఇప్పుడు ఎంత జీవితం జీవించి ఆఖరికి ఎక్కడ పోయాడు చెప్పండమ్మా? నరకానికి. మీకు ఒక విషయం తెలుసా? నరకానికి అగ్నిగుణం తీసుకుని వెళ్ళిపోయే సుదీర్ఘకాలం జీవితం మన కోరికలు కన్నా ఎంత మటుకు చాలు ప్రభా, నా ఆత్మను నువ్వు భద్రం చేయనైనా నీ సన్నిధి చేర్చకు ప్రభు అని ప్రార్థన చేస్తే మంచిదేమో. ఒకవేళ మనం బ్రతకగోరం అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలో తెలుసా అండి? దేవుని సన్నిధిలో ప్రభువా నా ఆయుష్ పొడిగించి నీ సంఘ క్షేమం కొరకు పాటుపడతాను, నశించిపోతున్న లోకం కొరకు నేను పనిచేస్తాను, నీ సువార్తను ప్రకటిస్తాను, బ్రతికితే భూమి మీద నేను మహింపరుస్తాను. అది అలాంటి ఆశలు కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్యమును మన వెనుకల్లో మనకై ఆశీర్వదించును గాక. అందరూ